హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనము క్లియర్‌గా ఏ డౌట్ లేకుండా బ్లౌజ్ కటింగ్ ఎలా నేర్చుకోవాలనేది ఇవాళ చూద్దాం. ఇవాళ వచ్చేసి నేను ఒకేసారి 3 బ్లౌజులనేది కట్ చేస్తున్నానండి. ఇవి అర్జెంట్‌గా ఇవ్వాలి. దానికోసం వచ్చేసి 3 లైనింగ్‌లనేది ఒకదానిపైన ఒకటి ఇలా ఒకటేసారి సెట్ చేసుకుంటున్నాను. మనకి అర్జెంట్ బ్లౌజులు ఉన్నప్పుడు ఇలా చేసుకున్నామంటే ఒక కటింగ్‌లోనే 3 బ్లౌజులనేది ఫినిష్ అయిపోతాయి కదా! ఇలా ఒక 2 సార్లు కటింగ్ పెట్టేసుకున్నామంటే మనం ఆ రోజు కుట్టాల్సిన బ్లౌజులు మొత్తం పూర్తయిపోతాయి. నేను రోజుకి 5-6 బ్లౌజులు కుట్టగలనండి. ఇలా 3 బ్లౌజులు ఒకేసారి ఏసుకున్నాను. ఇలా 2 సార్లు కటింగ్ పెట్టేసుకున్నామంటే మనకి ఆ రోజుకి సరిపడా కటింగ్ వచ్చేస్తుంది. తక్కువ టైంలోనే ఎక్కువ బ్లౌజులు అనేది కట్ చేసుకుంటాము. అలానే స్టిచ్ చేయడానికి కూడా ఇబ్బంది లేకుండా కటింగ్ ఉండిందంటే ఫాస్ట్‌గా అయిపోతుంది కదా! దానికోసం వచ్చేసి ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి డౌట్ లేకుండా ఈ బ్లౌజ్ కటింగ్ ఎలానో చూద్దాం. ఇవి వచ్చేసి లైనింగ్లు, ఇవి మెయిన్ పీస్‌లండి ఈ 3. వీటితోటి ఇవాళ మనము కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి లైనింగ్లు మొత్తాన్ని ఇలా నీట్‌గా తడిపి ఐరన్ చేసి ఉంచాం కదా! కింద ఎగుడు దిగుడు క్లాత్ ఏమైనా ఉంటే దాన్ని సరి చేసుకోండి. ఇలా దీన్ని సమానంగా చేసుకోవాలి. బ్లౌజ్ కటింగ్ ఊరికే చూపిస్తున్నామని చూస్తున్నారు కానీ ఏ సైజుకి ఎలా చేసుకోవాలనేది ఎవరు క్లియర్గా చెప్పడం లేదండి. అలా చెప్తేనే కదా నేర్చుకునే వారికి ఈజీగా ఉంటుంది. అందరికి ఒకేలా షోల్డరు ఒకేలా చంకదింపు పెట్టుకోమని చెప్తున్నారు యూట్యూబ్లో. చాలా వీడియోస్ చూశాను నేను. అలా ఉంటే కొత్తగా నేర్చుకునే వారికి తెలియదు కదండి. అన్నిటికీ ఒకే సైజు పెట్టుకున్నారంటే వాళ్ళకి ఆ బ్లౌజ్ సెట్ కాక కస్టమర్ తోటి మాట వస్తుంది. అలా కాకుండా స్టార్టింగ్లో వాళ్ళు నేర్చుకునేటప్పుడైనా ఇబ్బంది అవుతుంది. అలా చెప్పకండి, సైజులను బట్టి చెప్పండి, నేర్చుకునే వారికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి కింద ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని ఇలా సరి చేసుకుంటున్నాను. మనకు ఆల్రెడీ వచ్చు కాబట్టి కొంచెం అటు ఇటు అయినా సరి చేసుకుంటాం కానీ బిగినర్స్ చేసుకోలేరు కదండి. ప్రతి ఒక్కరు అలా వీడియో పెడితే అందరికీ 6 ఇంచుల చంకదింపు పెట్టుకోమని చెప్తున్నారు. అలా పెడితే పెద్ద సైజు వారికి ఓకే కానీ చిన్న సైజు బ్లౌజ్కి చంకదింపు అంత పెట్టేసరికి మనకి చంక పెరిగిపోతుంది. చంక ఎక్కువ రావడం వల్ల మనము కుట్టు అనేది లోపలికేసి చెస్ట్ టైట్ అయిపోతుంది. ఇలా మనము ఉజ్జాయింపుగా చెప్పేసి వాళ్ళకి చెప్పామంటే పాపం అది కరెక్ట్ ఏమో అన్నట్లు వాళ్ళు ఫాలో అయిపోయి బ్లౌజులన్నీ పాడు చేసుకుంటున్నారు. అలా కాకుండా ఒక మెథడ్ అంటూ పెట్టుకొని చెప్తే నేర్చుకునే వారికి కూడా ఈజీగా ఉంటుంది కదా అనేసి నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నాను, చూసేయండి. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు ఇలా షోల్డర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా కొంచెం లైట్గా లాగి పట్టండి. బ్లౌజ్ అనేది సింక్ అయిపోయి ఉంటుంది కదా, ఇది వాచ్ చేసేసరికి కొంచెం లైట్గా లాగి పట్టారంటే దాని కరెక్ట్ సైజ్ అనేది వస్తుంది. ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చేసి 13.5 ఇంచులు ఉంది కదా, దానికి వచ్చేసి కింద 1/2 ఇంచు ఖర్చు. ఇది వచ్చేసి మనం బ్యాక్లో పట్టి వేస్తాం కదా, ఆ పట్టి కోసం ఈ 1/2 ఇంచు. తర్వాత వచ్చేసి ఈ 13.5 ఇంచులు అనేది ఇక్కడ పెట్టేసుకున్నాం. ఇలా ఈ 13.5 ఇంచుల్ని ఇక్కడ పెట్టేసుకొని అట్లనే మిడిల్లో కూడా ఒక చోట పెట్టామంటే మనకి షోల్డర్కి వేసే లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది. మనం చెప్పేదంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఏం చెప్పమండి, బిగినర్స్ నేర్చుకుంటారనే ఐడియాతోటి చెప్తుంటాం కాబట్టి వాళ్ళకి వీలుగా వీడియో చేయడానికి ట్రై చేయండి. మనకు వచ్చనేసి ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోయామంటే పాపం నేర్చుకునే వారు ఇబ్బంది పడతారు కదా, వాళ్ళకి యూజ్ కావాలి. మన వీడియో అనేది పెట్టేసరికి యూజ్ అయ్యేలాగా ఉండాలి. మనకి మనీ వస్తుందో రాదో తర్వాత క్వశ్చన్, కానీ మనమంటూ ఒక నలుగురికి యూజ్ అయ్యామనే తృప్తి అని ఉండాలి కదా మనకి. అందుకోసం వచ్చేసి సైజుని బట్టి షోల్డర్, చంకదింపు, నెక్ వెడల్పు అనేది చెప్పండి. అలా చెప్తేనే నేర్చుకునే వారికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఉక్సు పట్టి దగ్గర నుంచి ఇలా నడుము లూజ్ అనేది తీసుకుంటున్నాను. ఇలా ఈ నడుము లూజ్ తీసుకున్నప్పుడు ఇక్కడ కాజా పట్టి ఉంటుంది కదా, దాన్ని కొలతలోకి తీసుకోకండి, అది మనకి కొలతలోకి రాదు. ఇలా నడుము లూజ్ వచ్చేసి 33.5 వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి మనం ఈ 33.5ను టేపులో తీసుకొని దాన్ని 4 భాగాలుగా టేపును ఫోల్డ్ చేసామంటే మనకి నడుము లూజ్ వచ్చేస్తుంది. అంటే ఇది వచ్చేసి 4 మడతల మీద మనం కటింగ్ చేస్తాం కదా, బ్యాక్ 2 ఫోల్డింగు, ఫ్రంట్ 2 ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి దీన్ని వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకొని మనము 4వ భాగాన్ని ఇలా మెజర్ చేసుకోవాలి. 4వ భాగం వచ్చేసి మనకి 8.5 వచ్చిందండి. 33.5ను మనం 4 భాగాలుగా చేస్తే 8.5 ఒక గీత, అంటే 8 దగ్గర 3 గీతలు పెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి మనం బ్యాక్లో డాట్ వేస్తాం కదా, ఆ డాట్ కోసం 1 ఇంచ్ వేసాను ఇక్కడ. తర్వాత వచ్చేసి ఖర్చు కోసం 1.5 ఇంచు. ఇలా క్లియర్గా ఉండాలండి. అన్నీ మనం ఉజ్జాయింపుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు.
ఇది 33 సైజ్ అంటే చెస్ట్ లూజ్ కూడా చూసుకోవాలి. చెస్ట్ లూజ్ చూసుకుంటే మనకి ఏ సైజుకి ఎంత షోల్డర్ పెట్టుకోవాలనేది ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు వచ్చేసి నాకు ఇది 33 ఇదంటే దీనికి ఒక 5 ఇంచులు కలుపుకున్నామంటే మనకి 39 దగ్గర దగ్గర రావచ్చండి. అలా అయినా పెట్టుకోవచ్చు. అలా లేదనుకుంటే చెస్ట్ చూసుకోలేము ఇప్పుడు అనుకుంటే ఈ నడుము లూజ్ మొత్తం ఖర్చులతో కలిపి ఉంది కదా, దీన్ని ఇలా మెజర్ చేసుకొని దీన్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకున్నాం మనకి షోల్డర్ వచ్చేస్తుంది. ఇలా ఇది వచ్చేసి మీడియం సైజ్ బ్లౌజ్కి వస్తుందండి. అంటే 40 లోపు ఉంటే మనకి మీడియం సైజ్ కిందకి వస్తుంది కదా. మీడియం సైజుకి వచ్చేసి నేను 5.5 5.30 వరకు షోల్డర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను 5.5 పెట్టానండి షోల్డర్ వెడల్పు. తర్వాత వచ్చేసి చంకదింపు, ఇలా చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు. షోల్డర్ 5.5 పెట్టారు కదా, చంకదింపు ఎందుకు 6 పెడుతున్నారు అనుకోవచ్చు. షోల్డర్ జాయింటింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది కదా ఖర్చుకు. ఆ ఖర్చును వదిలేస్తే మనకి కరెక్ట్ షోల్డర్ ఎంత ఉంటే అంత వస్తుంది. కాబట్టి 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని షోల్డర్కి చంకదింపు వేసుకున్నాను. తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి బ్యాక్లో తీస్తే ఈ మధ్య తొడిగే ఈ నెక్కులకి బ్యాక్లో రాదండి కరెక్ట్గా. డీప్ నెక్ తొడుగుతారు కదా, చెస్ట్ లూజ్ కరెక్ట్గా తెలియదు. కాబట్టి నేను ఉక్స్ పట్టి సైడ్ తీసుకుంటాను ఈ కొలత అనేది. ఇలా ఉక్స్ పట్టి స్టార్టింగ్ నుంచి ఫిట్టింగ్ కుట్టు వరకు చూసామంటే మనకు కరెక్ట్గా తెలిసిపోతుంది. అది వచ్చేసి ఇక్కడ వేసేసుకుంటున్నాను. ఇలా ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చింది కదా, దానికి ఒక 1.5 ఇంచు ఖర్చు మన కుట్ల కోసం ఎగస్ట్రా తీసుకుంటాం కదా, ఆ ఖర్చు అనేది ఇక్కడ వేసాను. చూడండి నడుముకు చెస్టుకు ఎంత వేరియేషన్ ఉందో. ఒక 1/2 ఇంచ్ దాకా వేరియేషన్ వస్తుందండి, ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి. తర్వాత వచ్చేసి చంకలో ఈ కార్నర్లో ఎల్ షేప్లో వచ్చింది కదా, ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచు, అంటే ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచు ఈ కార్నర్లో పెట్టేసుకొని ఇలా రౌండ్ ఇచ్చుకుంటే మనకి చంక లూజ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఒకసారి బ్లౌజ్కున్న చంక లూజ్ని చెక్ చేసుకున్నాం. అది చెక్ చేసుకొని మనం మెజర్మెంట్ వేసాం కదా, ఈ మెజర్మెంట్ రెండు సేమ్ వస్తేనే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు వచ్చేసి చంక లూజ్ షోల్డర్ మన భుజం పై నుంచి ఇలా చంక ఫిట్టింగ్ మార్కింగ్ వరకు ఇలా మెజర్ చేస్తే మనకి చంక లూజ్ వచ్చేస్తుంది. ఈ చంక లూజ్ బ్లౌజ్కి మనం వేసిన మార్కింగ్కి సెట్ అయిందో లేదో ఒకసారి చూసుకోవాలి. చూస్తే 8.5 వచ్చిందండి. ఈ 8.5 ఇది కరెక్ట్గా సెట్ అయింది. ఆ పైన షోల్డర్కి వదిలాం కదా, దాన్ని వదిలేసి మెజర్ చేసుకోవాలి. చేస్తే కరెక్ట్గా వచ్చింది మనకి 8.5 అనేది. చూసారు కదా, మనకి కరెక్ట్గా వచ్చేసింది చంక. ఇలా మ్యాచ్ చేసుకోవాలి చంకను షోల్డర్ని, అలానే చంక డౌను, ఇది అన్నీ ప్రతిదీ మ్యాచ్ చేసుకుంటే అవన్నీ కరెక్ట్గా వచ్చినాయంటే మనకి బ్లౌజ్ కుట్టేటప్పుడు ప్రాబ్లం లేకుండా క్లియర్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఆ ఖర్చు ఉంది కదా 1.5 ఇంచ్, దాన్ని వదిలేసి అక్కడ నుంచి ఇలా మెజర్ చేసి ఈ మిడిల్కి చూస్తే మనకి ఇక్కడ బ్యాక్లో వేస్తాం కదా డాటు, ఆ డాట్ అనేది ఇక్కడ వస్తుంది. అంటే ఫిట్టింగ్ కుట్ల దగ్గరికి అండి సేమ్. మన ఖర్చు కోసం ఉన్నది వదిలేసి దీన్ని ఫిట్టింగ్ కుట్టు వరకు మెజర్ చేస్తే దాని మిడిల్లో ఈ షోల్డర్కి ఎదురుగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనము 4 ఇంచుల పొడవుతోటి 1 ఇంచు వెడల్పుతోటి ఈ డాట్ అనేది మార్కింగ్ చేసుకున్నాం. తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్, ఇవి వచ్చేసి 3 పీసులు వేసాం కదండి, ఈ 3 సమానంగా రావడం కోసం ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అన్ని సమానంగా వస్తున్నాయో రాలేదా అనేసి. ఇప్పుడు వచ్చేసి నెక్ దింపు, నెక్ మొత్తం మనం పూర్తిగా కుట్టిన తర్వాత బ్యాక్లో పట్టి మిగులుతుంది కదా, ఆ పట్టీని మెజర్ చేసుకొని దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఇలా మనం నెక్ ఎంత వచ్చిందో ఆ నెక్ పట్టి, ఆ పట్టికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటే ఖర్చుకు సరిపోతుంది. నెక్ వెడల్పు, ఇప్పుడు నెక్ డీప్ చూడండి ఎంత వచ్చిందో, 9.5 ఇంచులు వచ్చిందండి నెక్ డీప్ అనేది. నెక్ వెడల్పు వచ్చేసి పైన 2.5 వేసాను, కింద 3 ఇంచులు వేసుకున్నాను. పైకి కిందికి ఒక 1/2 ఇంచ్ వేరియేషన్ ఉండిందంటే మనకి నెక్ అనేది రౌండ్గా వస్తుంది. ఇలా ఎల్ షేప్లో వేసేసుకొని ఇక్కడ రౌండ్ ఇచ్చుకున్నామంటే మనకి బ్యాక్ నెక్ రౌండ్ అనేది వచ్చేస్తుంది. మీకు డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. మనం ఈడ మార్కింగ్ చేసిన ఈ మార్కింగ్ని, అలానే బ్యాక్లో నెక్ని రెండింటిని ఇలా చెక్ చేసుకున్నామంటే కరెక్ట్గా వచ్చిందో రాలేదో ఒకసారి తెలుసుకొని మనకు కరెక్ట్గా వచ్చినప్పుడు ఆ బ్యాక్ నెక్ అనేది కట్ చేసుకోవాలి. ఉజ్జాయింపుగా వేసి కట్ చేసామంటే ఎక్కువైనా తక్కువైనా కస్టమర్ తోటి ప్రాబ్లం అవుతుంది కదా, దానివల్ల ఇలా ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు పూర్తిగా బ్యాక్ నెక్ను కొలిసి దాన్ని సగంకి ఫోల్డ్ చేసి దీన్ని చూసుకుంటే మనకి తెలిసిపోతుంది నాకు కరెక్ట్గా వచ్చిందండి.
ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ పూర్తయిపోయింది కదా, ఈ మార్కింగ్ వెంట కటింగ్ చేసుకుందాం. ఇలా సేమ్ ప్యాటర్న్ వచ్చిందంటే మనం ఒకేసారి కట్ చేసుకోవడం బెటర్ అండి. 4 బ్లౌజుల వరకైనా చేయొచ్చు, కానీ నాకు ఈ చెయ్యి అనేది కొంచెము సహకరించదండి 4 పీసెస్ వేయాలంటే. నా సిజర్ అంత పెద్ద సిజర్ కాదు కాబట్టి నేను 3 వరకు వేసి ఒకేసారి కటింగ్ పెట్టుకోగలను. ఇలా ఒక 2 సార్లు కటింగ్ పెట్టుకున్నామంటే ఆ రోజు సరిపడా కటింగ్ అనేది పూర్తి అయిపోతుంది మనకి. అంటే హాఫ్ అన్ అవర్ పడుతుందండి, హాఫ్ అన్ అవర్ లేదా 45 మినిట్స్ పడుతుంది ఒక 3 బ్లౌజులు కట్ చేసి వాటికి మెయిన్ పీస్లు కూడా కట్ చేసుకోవడానికి. అలా ఒక 1.5 అవర్ స్పెండ్ చేసామంటే మనకు ఆ రోజు కటింగ్ మొత్తం వచ్చేస్తుంది కదా, 6 బ్లౌజులు అనేది ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ పూర్తయింది కదా, తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్. ఇది నాది నార్మల్ సిజర్ అండి. కొంచెం మాస్టర్ వాడే సిజర్ అయితే మనము 4-5 బ్లౌజులైనా ఒకేసారి కట్ చేయగలం. అదే కాక మన లేడీస్ అంటే అంత ప్రెజర్ పెట్టలేము. జెంట్స్ అయితే 6 బ్లౌజులు కూడా కుడతారు, కట్ చేస్తారండి. మాకు దగ్గరలో, మా షాప్కు దగ్గరలో బొటిక్ ఉంది, అతను 6 బ్లౌజులు కానీ ఒకేసారి వేసి కట్ చేస్తారు. అతని సిజర్ చాలా బాగుంటుంది. నేను అంత కాస్ట్ పెట్టలేను, అంత ప్రెజర్ పెట్టలేను కదా అన్ని పీసెస్ కట్ చేయడం అన్నట్లు, నేను నార్మల్ సిజరే యూజ్ చేస్తాను. మీరు చేయగలం అనుకుంటే ఒక మంచి సిజర్ తెచ్చుకోండి, ఎక్కువ బ్లౌజులు అనేది ఒకేసారి కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ పూర్తయింది కదా, దానికి ఆపోజిట్లో అంటే ఈ చివరిలో మనం బ్యాక్ తీసామంటే ఆ చివరిలో ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవచ్చు. ఇలా 3 పీసెస్ని సమానంగా సరి చేసుకొని మనం ఇక్కడ హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాం. ఇలా అన్నీ సమానంగా ఉండేలాగా చెక్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాం. హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు కూడా అందరికీ 3 పెట్టుకోండి, 3.5 పెట్టుకోండి అలా చెప్తారండి. అలా కాకుండా మనకు పర్ఫెక్ట్ హ్యాండ్ ఫిట్టింగ్ రావాలి ముడతలు లేకుండా అనుకుంటే మనము చెస్ట్ ఉంటుంది కదా, అందులో 10వ భాగాన్ని చంక దింపుగా తీసుకుంటే, అదే చంక డౌన్కి తీసుకున్నామంటే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. అలా కాకుండా అందరికీ 3 తీసుకోండి, 3.5 తీసుకోండి అని అలా చెప్తారండి. అలా ఫాలో కాకండి. మీ చెస్ట్ ఎంత ఉంటుందో దాంట్లో 10వ భాగాన్ని ఇక్కడ తీసేసుకోండి, తీసేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఇది వచ్చేసి పెద్ద సైజ్ మీడియం సైజ్ బ్లౌజ్ అంటే మనకు సైడ్లో జాయింట్లు పడతాయి కదా హ్యాండ్కి అనేది, ఆ జాయింట్ పడడానికి ఒక్క సైడే పడేలాగా ఉండాలంటే క్లాత్ అనేది ఇలా చంక లూజ్ ఎంత ఉంటుందో దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఫోల్డింగ్ పెట్టుకోవాలి. నాకు చంక లూజ్ వచ్చేసి 8.5 ఉంది కదా, దానికి 1 ఇంచ్ అంటే 9.5 ఇంచులు ఉండేలాగా ఇలా ఫోల్డ్ పెట్టుకున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి చంక పీస్ అనేది ఒక సైడే పడుతుందండి. ఇది చూడండి నాకు 6 లేయర్లలో ఉంది, అంటే ఇది 3 పీస్లను ఇలా డబల్ వేస్తే 6 లేయర్లు వచ్చింది కదా. 6 లేయర్లు అంటే నా సిజర్ అనేది కట్ చేయలేకపోతుందండి, అందుకే నేను 3 వరకే కటింగ్ పెట్టుకుంటాను. చెయ్యి అనేది నొప్పి వస్తుంది కదా. మంచి సిజర్ అయితే చేయొచ్చు, కానీ ఈ సిజర్కి 3 పీసెసే సెట్ అవుతాయి. ఇప్పుడు వచ్చేసి కిందున్న ఎగుడు దిగుడు క్లాత్ని కట్ చేసాం కదా, ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ని కట్ చేసుకున్నాం. హ్యాండ్ కట్ చేసేటప్పుడు మీరు టేప్తో అయినా మెజర్ చేసి వేసుకోండి, లేదు ఈ బ్లౌజ్తో అయినా చేసుకోవచ్చు. నేను ఎక్కువ శాతం బ్లౌజ్ వేసే చేసుకుంటానండి, మీకు తెలియడం కోసమే అప్పుడప్పుడు నేను టేప్ యూజ్ చేస్తాను. హ్యాండ్కి అయితే హ్యాండ్కి వీలైనంత వరకు టేప్ తోటే చేసుకుంటాను. ఇవి వచ్చేసి అన్నీ డైలీ వేర్ శారీస్ అండి, అంటే మెత్తన్ శారీస్. వీటికి వచ్చేసి మనకి బార్డర్ ఏమి ఉండదు కదా, హ్యాండ్ అనేది తిప్పేది ఉండదు, హెమ్మింగే పెడతాం కాబట్టి హెమ్మింగ్ కోసము ఇలా 1 ఇంచ్ అనేది కింద వేసుకున్నాను. 2 ఫోల్డింగ్ పడతాయి కదా, 2 ఫోల్డింగ్లకు వచ్చేసి ఇక్కడ కింద మార్కింగ్ ఇచ్చుకున్నాను. తర్వాత వచ్చేసి చేయి లూజ్, ఇక్కడ చేయి లూజ్ ఇచ్చాం కదా, అలానే చేయి పొడవు పెట్టేసుకొని ఇక్కడ చంక డౌన్ కూడా వేసేసుకున్నాను. ఇలా చేయి లూజు, చంక డౌను, చేయి పొడవు ఇలా పెట్టేసుకున్నాం కదా. ఇలా పెట్టుకున్న తర్వాత ఒకసారి ఇలా చెక్ చేసుకోండి, ఇటు నుంచి ఇటుకి. మనకి ఇది వచ్చేసి మీడియం సైజ్ బ్లౌజ్ అంటే 38 ఉంది కదా, 38 అంటే మనము 3 ముక్కాలు వేసుకోవచ్చు. ఇలా 3 ముక్కాలు అనేది డౌన్ వేసుకోవాలి. ఇలా సైజుని బట్టి వేసుకుంటేనే మనకు కరెక్ట్ వస్తుందండి. నేను వచ్చేసి ఇక్కడ 3 ముక్కాలు అనేది డౌన్ వేసుకున్నాను, అంటే 3 పావు తక్కువ 4 ఇంచులు వేసుకున్నానండి డౌను. ఇలా వేసేసుకొని ఒక 1.5 ఇంచ్ ఇలా స్ట్రైట్గా ఉండేలాగా చూసుకొని లైట్గా అక్కడ నుంచి షేప్ ఇచ్చుకున్నాను. హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది మనకు. చూడండి 8.5, ఇక్కడ వచ్చేసి ఒక 1.5 ఇంచ్ ఖర్చు. 8.5 చంక లూజ్ ఉంది కదా, అక్కడికి ఆ 1.5 ఖర్చు కోసం వేసుకున్నాను. అలానే ఇటు సైడ్ కూడా 1.5 ఖర్చు చేసుకున్నాను. ఇది ఫిట్టింగ్ మార్కింగ్, ఇది ఖర్చు మార్కింగ్. ఇలా వేసాం కదా.
తర్వాత వచ్చేసి హ్యాండ్ జాయింటింగ్ కోసం కూడా పైన 3 పాయింట్ అంటే హాఫ్ ఇంచుకు తక్కువ, పావు ఇంచుకు ఎక్కువగా ఇలా పైన ఖర్చు మార్కింగ్ కూడా వేసేసుకున్నాం. ఇలా వేసిన తర్వాత ఈ హ్యాండ్ అనేది కట్ చేసుకున్నాం. ఇదైతే చాలా కష్టంగా ఉందండి ఇన్ని పీసెస్ చేయడము. 6 పీసులు అంటే కష్టమే కదా. ఆరు పీసెస్ కాదండి, ఇవి ఇంకా ఎక్కువే అవుతాయి. డబల్లో వచ్చేసి 12 పీసెస్ అవుతాయండి ఇవి. దానివల్ల కష్టమవుతుంది. ఇలా సిజర్ అనేది ఎంత మెల్లగా వెళ్తుంది చూడండి. హ్యాండ్ ప్రెషర్ కూడా ఎక్కువ పెట్టాలి, ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ మొత్తాన్ని ఇలా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి 6 పీసులే కాబట్టి ఈజీగా కట్ అయిపోయింది. 2 హ్యాండ్స్ కాబట్టి మనకి ఇలా డబుల్ ఫోల్డ్ అయ్యేసరికి చాలా ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది. ఇలా హ్యాండ్ కట్ చేసుకున్నాం కదా. వీటికి వచ్చేసి చంక పీసులు వేస్ట్ క్లాత్లో తీస్తానండి. ఇప్పుడే తీసామంటే మనకి బ్లౌజ్కి ఇబ్బంది అవుతుంది కదా. చివర్లో మిగిలిన చిన్న పీసెస్లోనే వీటికి హ్యాండ్ జాయింటింగ్ కోసం అని వచ్చేసి నేను కట్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి చంక ఫిట్టింగ్ దగ్గర ఒక కటింగ్ ఇచ్చాను. కింద చెయ్యి ఫోల్డింగ్ ఎక్కడికి పెడతామనేది అక్కడ ఒక కటింగ్ ఇచ్చాను. ఇలా ఇచ్చుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు క్లోజ్ మన సైడు, ఓపెన్ మనకు ఆపోజిట్లో ఉంటుంది కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓపెన్ మన సైడ్ వస్తే ఈజీగా ఉంటుంది. ఇది వచ్చేసి 3 పీసెస్ ఉన్నాయని దీన్ని మార్చలేదండి, ఫోల్డింగ్ లేదంటే నా సైడ్ వచ్చేలాగా వేసుకుంటాను. ఇది ఇలానే కట్ చేస్తున్నాను, కదిలించడం ఎందుకు, పీసెస్ కదిలిపోతాయి అన్నట్టుగా. ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ అయితే మనము ఓపెన్ సైడే నెక్ రావాలి. ఇలా వస్తేనే క్రాస్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా క్రాస్ కటింగ్లు వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత కింద 2 ఇంచుల ఫోల్డింగ్ పెట్టేసుకొని చుట్టూ మార్కింగ్ ఇస్తున్నాను. బ్యాక్ పార్ట్ 2 ఇంచులు ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి సేప్ పట్టి కోసం. తర్వాత అది ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ నెక్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసి మనము ఒంటి మీద వేసుకుంటే బ్లౌజ్ ఎలా ఉంటుందో స్ట్రైట్గా అలా ఉండేలాగా అడ్జస్ట్ చేసుకొని ఫ్రంట్ నెక్ అనేది ఒకసారి చూసుకున్నాం. ఇలా షోల్డర్ జాయింటింగ్ కోసం ఒక హాఫ్ ఇంచు ఉండేలాగా పైకి పెట్టేసుకున్నాను అండి టేపు. పెడితే నాకు 6 ఇంచులు అనేది నెక్ వచ్చేసింది. ఇలా 6 ఇంచులు నెక్ వస్తే దీన్ని ఇలా ఎల్ షేప్లో ఇచ్చుకొని ఇక్కడ కార్నర్లో ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని రౌండ్ ఇచ్చుకున్నాను. ఇలా ఇచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి, మనం వేసిన మార్కింగ్ కొల బ్లౌజ్కు ఉన్న నెక్ సేమ్ ఉన్నాయా లేదా అనేది ఒకసారి ఇలా చూసుకోవాలి. చూసారు కదా, ఇలా చెక్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ మన ఉక్సులు పట్టి సైడ్ కూడా ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇది వచ్చేసి ఆల్రెడీ నేను కుట్టిన బ్లౌజేనండి. దీనికి నేను మామూలుగా చెస్ట్ అమ్మడే పెట్టింటాను కదా ఈ డౌన్ అనేది. దాన్ని బట్టి ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కదా. సారీ అండి, ఇది 38 సైజ్ బ్లౌజ్ అంటే 3 ముక్కాలు పెట్టుకోవాలి. ఆ 3 ముక్కాలకు ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకి ఉక్సులు పట్టి సైడ్ డాట్ అనేది ఉక్సులు పట్టి లెంత్ అనేది తెలుస్తుంది. తర్వాత వచ్చేసి మెయిన్ డాట్, ఎండింగ్ డాట్ రెండింటిని ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చేసేప్పుడు లైట్గా బ్లౌజ్ని లాగి పట్టుకోండి. అలా పడితేనే మనకి కరెక్ట్గా వస్తుంది. ఎక్కువ లాగండి, లైట్గా లాగి పట్టాలి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ వచ్చేసి 10.5 ఇంచులు వచ్చింది. ఎండింగ్ డాట్ వచ్చేసి 12.5 ఇంచులు వచ్చింది కదా. ఇలా వచ్చిన తర్వాత ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి 40 లోపు ఉంటే మనకు మీడియం సైజ్ కిందకి వస్తుంది కదా. ఇది వచ్చేసి 2 ముక్కాలు ఉండేలాగా చూసుకున్నాను. అక్కడ నుంచి 3 ఇంచులు వేసుకున్నాను డాట్ అనేది. ఇది వచ్చేసి నేను ఫస్ట్ తెలియక వేసేసాను. అవి అన్ని మార్కింగ్లు అన్నీ తేడా వచ్చాయి కదా. ఆ తేడా వచ్చిన మార్కింగ్లన్నీ ఇలా తీసేసాను. ఇక్కడ వచ్చేసి డాట్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు వేసానండి. వేసిన తర్వాత ఇక్కడికి 12.5 ఒక 1 ఇంచు ఖర్చు. మెయిన్ డాట్ 10.5, ఎండింగ్ డాట్ 12.5 ఉంది కదా. ఆ 12.5కు 1 ఇంచ్ అనేది కిందికి వేసాను. ఇలా ఇక్కడికి వేసాను. ఇక్కడ నుంచి మనం ఇలా రౌండ్ ఇచ్చుకోవాలి. ఇలా రౌండ్ ఇచ్చిన తర్వాత ఈ సైడ్లో వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ వరకు, హాఫ్ ఇంచు లేదా 3/4 ఇంచ్ వరకు సైడ్లో ఎక్స్ట్రా వేసుకోవాలి. ఇక్కడ మనం డాట్ పడతాం కదా. డాట్ పట్టినప్పుడు మనకి చెస్ట్లో టైట్గా పట్టకుండా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది లూజ్ వదులుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ చంక రౌండింగ్ దగ్గర కరెక్ట్ రౌండింగ్ ఎక్కడ వస్తుందో అక్కడ హాఫ్ ఇంచ్ ఇలా పెట్టేసుకొని చంక లోతు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా
ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసేసుకుంటే చంకల్లో ముడతలు లేకుండా నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ పూర్తి అయిపోయింది కదా. ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం. మన ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని కూడా ఆన్లో ఉంచుకోండి. అలా ఉంచుకోవడం వల్ల మీకు నేను ఎప్పుడు వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన ఛానల్లో ఎక్కువ శాతం బ్లౌజ్ వీడియోసే ఉన్నాయండి. బిగినర్స్కి యూజ్ కావాలన్నట్లు బ్లౌజ్ వీడియోస్ ఎక్కువగా పెట్టాను. అందులో చూడండి, ఒకసారి చెక్ చేయండి. అందులో ఏమైనా డౌట్ ఉన్నా మీరు కామెంట్ చేయండి, నేను వెంటనే మీకు రిప్లై అనేది ఇస్తాను. ఎక్కువ మంది ఫ్రంట్ పార్ట్లోనే కన్ఫ్యూజ్ అవుతారండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్లోనే కన్ఫ్యూజ్ అవుతారు. బ్యాక్ హ్యాండ్స్ అంత మెజర్మెంట్లు ఏమి ఉండవు కదా, వాటిని ఈజీగానే చేసుకోగలరు. ఫ్రంట్లోనే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఫ్రంట్ పార్ట్ ప్రతి సైజు కటింగ్ స్టిచ్చింగ్ చూపించాలని ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేను 28 సైజు నుంచి 50 సైజు వరకు ప్రతి ఫ్రంట్ పార్ట్ ప్రతి సైజును కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. ఎంతమంది అర్థం కావట్లేదు చూపించమని అంటారో వాళ్ళు కామెంట్ చేయండి. నిన్న వీడియోలో అయితే ఒక ఆవిడ పెట్టారండి అన్ని సైజులు పెట్టామని. అలా ఒక 5-6 మంది ఇంకా డౌట్ ఉండి కామెంట్ పెట్టారంటే ప్రతి సైజు చూపించడానికి ట్రై చేస్తాను. కటింగ్ స్టిచ్చింగ్ ఒక వీడియోలోనేనండి ఫ్రంట్ పార్ట్. అలా చూపిస్తేనే కదా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసిన తర్వాత దాన్ని బ్యాక్ పైన ఇలా ఉంచేసి వీటి బ్యాలెన్స్లకి మనకు షేప్ పట్టీలు అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నడుము లూజు మీడియం సైజ్ అంటే ఇది ఎంత ఉంటే అంత పెట్టేసుకోండి. చిన్న సైజుకి అయితే ఒక 1/2 ఇంచు తగ్గించుకుంటాం కదా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్లో పట్టీ కోసం కోరంచులు వచ్చాయి కదా, ఈ కోరంచుల దగ్గర బ్యాక్ పట్టీ కోసం కట్ చేస్తున్నానండి. ఇలా బ్యాక్ పట్టీలు 3 వచ్చేసాయి కదా. తర్వాత వచ్చేసి షేప్ పట్టీ. ఈ షేప్ పట్టీల కోసం ఇక్కడ మనం బ్యాలెన్స్ ఎంత ఉందో దానికి ఒక హాఫ్ ఇంచు ఖర్చు యాడ్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ అనేది మనం ఖర్చు కోసం అండి. బాడీకి మనం షేప్ పట్టీని అనేది జాయిన్ చేస్తాం కదా, అప్పుడు మనకు ఖర్చు అనేది కావాలి కదా, దానికోసం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా. ఆ చివర్లో వచ్చేసి 2.5 ఇంచులు ఉందండి. 2.5 అంటే దానికి 1/2 ఇంచు కలుపుకొని 2.30 అనేది పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నడుము లూజు పెట్టాను. ఇక్కడ ఇలా ఇక్కడ వచ్చేసి 3.5, మిడిల్లో 2.5, చివర్లో వచ్చేసి 2.75 అంటే పావు తక్కువ 3 పెట్టేసుకున్నాను. ఆ బ్యాలెన్స్ని మెజర్ చేసుకుని దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకున్నాం అంటే మనకు కరెక్ట్ షేప్ పట్టీ అనేది వస్తుంది. చూసారా, మనకి షేప్ పట్టీలు అనేది అన్నీ ఒకేసారి కరెక్ట్గా వచ్చేసాయి. ఇప్పుడు మనకి మొత్తం సింగిల్ డబల్లో వచ్చేసింది కదా, మరొక 2 అనేది కావాలి. మొత్తం 4 పీసులు కదా మనకి షేప్ పట్టీలు కావాల్సింది, మరొక 2 అనేది కట్ చేసుకున్నాం. ఇలా మిడిల్లో డాట్ పట్టామంటే ఈ షేప్ పట్టీ అనేది ఈ బ్లౌజ్ కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఎక్కువ తక్కువ లేకుండా ఇలా కరెక్ట్గా వచ్చేస్తుంది ఆ డాట్ పట్టేస్తే. తర్వాత వచ్చేసి వీటికి మెయిన్ పీస్లు ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం. ఇది వచ్చేసి మొత్తం నాకు 43 నిమిషాలు వచ్చిందండి వీడియో అనేది. మొత్తం టోటల్గా చేయడానికి లెంత్ అవుతుంది అనేసి నేను కొంచెం ఫాస్ట్ పెట్టాను. మామూలుగా అయితే నాకు 42-43 నిమిషాలు వచ్చింది వీడియో, ఈ 3 బ్లౌజులు లైనింగ్ పీసులు మెయిన్ పీసులు కట్ చేసుకోవడానికి. అంతే మనకి ఒక 1.5 అవర్ స్పెండ్ చేసామంటే ఆ రోజు కావాల్సిన బ్లౌజ్ కటింగ్ అన్నీ వచ్చేస్తాయి ఒకేసారి. టైం అనేది సేవ్ అయిపోతుంది. మనం నైట్ కట్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ కుట్టడానికి ఈజీగా ఉంటుంది. కానీ నాకు నైట్ వీలు కాదండి, షాప్కి వచ్చిన తర్వాతే కటింగ్ పెట్టుకుంటాను. మన టైం టేబుల్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకున్నామంటే బ్లౌజులు ఎన్ని వచ్చినా రిటర్న్ పంపకుండా కుట్టగలం. ఇప్పుడు వచ్చేసి వీటి లైనింగ్ పీస్ అన్నీ ఇలా విడిగా తీసుకున్నాను. ఇలా తీసుకుంటే కట్ చేసేటప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది మనకి. ఇలా దేని ఏ కలర్కి ఆ కలర్ ఇలా విడివిడిగా తీసేసుకున్నాను 3 బ్లౌజులు అనేది. ఒక 10 మినిట్స్ అనేది 12 మినిట్స్ అనేది ఫాస్ట్ కొట్టానండి వీడియో. మామూలుగా అయితే మనకి 43 నిమిషాలు పట్టింది ఈ వీటన్నిటిని కట్ చేయడానికి. ఇలా ఉంది కదా. ఇప్పుడు వచ్చేసి ఒకదాన్ని ఇలా విడివిడిగా చేసుకొని కట్ చేసుకున్నాం. మీకు ఎన్ని బ్లౌజులు వచ్చినా కానీ ఇలా కట్ చేసుకోండి. ఒకే ప్యాటర్న్ అయితే ఇలా ఒకేసారి కట్ చేసుకోండి. ఎక్కువ బ్లౌజులు అనేవి కుట్టగలరు. ఒక్కొక్క బ్లౌజ్ విడిగా కట్ చేసామంటే 1/2 అవర్ టైం అన్నా వేస్ట్ అవుతుందండి. 20 మినిట్స్ అన్నా మ్యాక్సిమం వేస్ట్ అవుతుంది కదా. అలా కాకుండా 3 ఒకేసారి అయితే మనకి ఒక 1/2 అవర్ టైం అనేది సేవ్ అవుతుంది.
ఇలా మెయిన్ పీస్ని ఇలా పరుచుకున్నాం కదా. ఇది వచ్చేసి నేత అనేది నిలువులో ఉందండి. ఇలా నిలువులోనే బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి. మనకు తెలుస్తుంది చూడండి నేత. ఈ కొత్త వారికి తెలియకపోవచ్చు, ఈ నేత అనేది ఇలా నిలువు ఉంటేనే బ్లౌజ్ అనేది నీట్గా కుదురుతుంది. అడ్డంలో ఉండిందంటే మనకు బ్లౌజు పట్టేసినట్లు ఉంటుంది. ఇక్కడ బ్యాక్ వేసాను, దానికి ఆపోజిట్లో హ్యాండ్స్ వేసుకున్నాను కదా. ఈ మిడిల్లో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వేసేసుకున్నాం. ఇలా ఫ్రంట్ పార్ట్ని వేసేసుకుంటే మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా ఉంది కదా. ఇది వచ్చేసి విడత ఎక్కువ ఉందండి, పొడవు తక్కువ ఉంది. దానివల్ల క్లాత్ కొంచెం చూసుకోవాల్సి వస్తుంది, ఎలా వేస్తే ఈజీగా ఉంటుందనేసి. ఇలా వేసేసుకున్నాను నేను. దీని వెంట ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని చుట్టూ కట్ చేసుకున్నాం. ఈ ఎల్బో హ్యాండ్స్ వచ్చిన తర్వాత కొంచెం కష్టం అవుతుందండి క్లాత్ని అడ్జస్ట్ చేయడం. ఇది వరకు చిన్న హ్యాండ్స్ కాబట్టి ఎక్కడ కట్ వేసిన క్లాత్ అనేది సరిపోయేది. ఇప్పుడైతే ఈ పొడుగు హ్యాండ్స్ వల్ల మనకి క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది, టైం వేస్ట్ అయిపోతుంది. కానీ కస్టమర్కి ఇష్టాన్ని బట్టి చేయాలి కదా. ఇప్పుడు వచ్చేసి నాకు అక్కడ కొంచెము క్లాత్ అనేది సరిపోక ఇలా ఫోల్డింగ్ మార్చుకున్నాను. ఈ చివర్లో వచ్చేసి చిన్న జాయింట్ పడుతుంది, ఇంకా జాయింట్ పడినా పర్లేదు అన్నట్లుగా నేను ఇక్కడ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కూడా చూసుకుంటున్నానండి, ఎక్కడికి వేసుకుంటే సరిపోతాయి అన్నట్లు ఇలా వేసాను. ఒక సైడ్ మనకి హ్యాండ్కి వచ్చేసి జాయింట్ పడుతుంది కదా, జాయింట్ పడే సైడు ఈ పూర్తిగా ఉన్న హ్యాండ్ని అలా ఫోల్డ్ చేసి అక్కడ కట్ చేసుకున్నాను. అలా కట్ చేసుకుంటేనే మనకు కరెక్ట్గా వస్తుంది. ఇలా హ్యాండ్ కట్ చేసుకున్నాం కదా. ఆ తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం. మీకు నేను చెప్పే వీడియోస్ ఎంత మటుకు అర్థమవుతున్నాయో కొంచెం కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మీ లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొందరికి షేర్ అవుతుంది కదా, యూజ్ అవుతుంది. అలానే మీలానే ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకు యూజ్ అవుతుంది. మనము ఎలాగో హెల్ప్ చేయాలంటే చేయలేకపోవచ్చు, అందరం హెల్ప్ చేయలేము. ఇలా చిన్నగా షేర్ చేయడం కానీ లైక్ చేయడం వల్ల మరికొందరికి రీచ్ అవుతుంది కదా. ఇలాంటి హెల్ప్లు మనకి ఏ ఖర్చు కాదు కాబట్టి చేసేయండి. మనం ఎవరికైనా హెల్ప్ చేయాలంటే చేయలేము, మన పరిస్థితిని బట్టి మనం ఉంటాం కాబట్టి ఇలాంటి చిన్న చిన్న హెల్ప్లు మనకి ఏ ఖర్చు లేకుండా చేయగలిగిన హెల్ప్ అయితే చేయొచ్చు కదా. కాబట్టి లైక్ చేయండి, మరికొందరికి రీచ్ అవుతుంది. అలానే మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నా షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసి సైడ్లో వచ్చేసి నాకు లైట్గా ఇది జాయింట్ పడుతుందండి. ఈ జాయింట్ వచ్చేసి ఈ వేస్ట్ ముక్కల్లో తీసేసుకుంటాను. ఇలా ఇక్కడ వచ్చేసి ఈ పీస్ని జాయింట్ పెట్టేసుకుంటే మనకి సెట్ అయిపోతుంది. ఇలా ఈ సైడ్లో జాయింట్ పడినా ఏం కాదండి, ఫ్రంట్లో పడకుండా చూసుకోండి. ఉక్సులు పట్టి దగ్గర అలా పడిందంటే మనకి పిక్కుపోతుంది, మనం ఉక్సు పెట్టినప్పుడు తీసినప్పుడు టైట్ అవుతుంది కదా. కాబట్టి జాయింట్ ఎక్కడ వస్తే బెటర్ అనేది చూసుకొని మీరు కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నాకు సేప్ పట్టీలు కూడా కొంచెం జాయింట్ పడుతున్నాయండి. ఒక 1.5 ఇంచ్ వరకు తక్కువ పడుతుంది క్లాత్. ఇక్కడ చివర్లో వచ్చేసి ఆ జాయింట్ అనేది పెట్టేసుకుంటాను. ఇలా దీనికి కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగా చూసుకొని కట్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి సైడ్లో మిగిలింది కదా, ఈ క్లాత్ను ఇందులో పెట్టేసుకుంటే మనకు జాయింట్ వేసుకునేప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా ఈ పీస్ అనేది జాయింట్ పెట్టేసుకుంటాను. ఇప్పుడు మనకు బ్యాక్ అలానే ఫ్రంట్కు అలానే సేప్ పట్టీలకనే జాయింట్ పడ్డది. ఇది వచ్చేసి మా సిస్టర్కి ఇచ్చేసానండి, ఫాస్ట్ కుట్టేయమనేసి. ఈ 3 బ్లౌజులు ఆవిడకి ఇస్తాను, తర్వాత వచ్చేసి నా కోసం కటింగ్ పెట్టుకుంటాను. అలానే రెండో పీస్ని కూడా ఉల్టా సీదా అనేది ఒకసారి చెక్ చేసుకొని ఇలా 2 కోరంచుల్ని సమానంగా ఉండేలాగా చూసుకొని సరి చేసుకోవాలి క్లాత్ అనేది. ఇది వచ్చేసి ఉల్టాలో ఉందండి క్లాత్ అనేది. దీన్ని వచ్చేసి కటింగ్ చేసేసాను. మధ్యలో కస్టమర్ వచ్చారు, వీడియోని స్కిప్ చేశానండి. అక్కడ ఆవిడ తెచ్చి బ్యాగ్ తెచ్చి నాకు టేబుల్ పైన పెట్టారు, మొత్తం అన్ని బ్లౌజుల బ్యాగ్ వచ్చేసి. అది వీడియోలో ఉండడం ఇష్టం లేక ఆ క్లిప్ని అనేది కట్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి మరొక పీస్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇలా బ్యాక్ పార్టు, హ్యాండ్స్, ఈ చివర్లు వచ్చేసి మిడిల్ చివర్లు వచ్చేసి ఫ్రంట్ పార్టు. ఇలా
ఫస్ట్ ఇలా చూసుకుంటాను ఎలా వేస్తే ఈజీగా ఉంటుందనేసి చూసుకొని ఆ తర్వాత కటింగ్ పెట్టుకుంటాను. ఇలా ఈ క్లాత్ని ఎక్కడ అడ్జస్ట్ చేసుకుంటే మనకి జాయింట్ పడకుండా వస్తుందనేసి ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చాలా ఫాస్ట్లో పెట్టానండి. మన కటింగ్ అయితే అర్థం కాకపోవచ్చు, మెయిన్ పీస్ కట్ చేయడం ఏమంత ఇంపార్టెంట్ కాదు కదా, ఆల్రెడీ కటింగ్ వచ్చిందంటే ఇది ఈజీగానే వస్తుంది కదా అనేసి ఇక్కడ ఫాస్ట్గా పెట్టాను. ఇక్కడ హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్, సారీ అండి, బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకున్నాను. ఇందులోనే బ్యాక్ పట్టీని కూడా వేసేసుకున్నాను. ఏ దాంట్లో పీస్ ఆ దాంట్లో వేస్తే కుట్టేప్పుడు ఈజీగా ఉంటుంది, మనకి వెతకడానికి టైం వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా అందులోనే ఉంచేస్తే ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇందులో సేప్ పట్టీలు అనేది కట్ చేసుకున్నాం. చూశారు కదా, మనకి 3/4 గంట అంటే పావు తక్కువ గంట, అంటే హాఫ్ అన్ అవర్కి ఎక్కువ 1 అవర్కి తక్కువ టైంలోనే 3 బ్లౌజులు అనేది కట్ చేసుకున్నాం కదా. ఇలా ఈజీగా కట్ చేసుకుంటే కుట్టడానికి, కటింగ్ ఉండిందంటే కుట్టడానికి ఇంట్రెస్ట్ వస్తుందండి. అప్పటికప్పుడు కటింగ్ చేసి కుట్టాలంటే ఎందుకో ఇంట్రెస్ట్ రాదు. ఇలా ఏ పీస్ కా పీస్ కట్టేసుకున్నాను, ఈజీగా కుట్టేసుకోవచ్చు.